స్టిమ్టీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మాతో చేరినందుకు థ్యాంక్స్ అండి. నమస్కారం. ఈరోజు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ ఇంకా డిజిటల్ మార్కెటింగ్ ప్రపంచంలో లాస్ట్ 24 అవర్స్లో జరిగిన టాప్ 10 అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. యా కరెక్టే. ఈ ఫీల్డ్స్లో మార్పులు చాలా ఫాస్ట్గా వస్తున్నాయి కదా, అవును. సో వాటి గురించి తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఈ సమాచారం అంతా మీకు అందిస్తోంది స్టిమ్ట్. మేమొక ఏఐ పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ. రైట్. సో లెట్స్ స్టార్ట్. న్యూస్ #1 మెటా నుంచి కొత్త ఏఐ యాడ్ క్రియేటివిటీ టూల్స్ క్యాన్స్ 2025లో అనౌన్స్ చేశారు కదా. అవును, కొన్ని ఇంట్రెస్టింగ్ టూల్స్ రిలీజ్ చేశారు. అందులో మెయిన్గా అడ్వాంటేజ్ ప్లస్ బ్రాండింగ్ ఉంది. అంటే బ్రాండ్ అసెట్స్ ఆటోమేటిక్గా అప్లై చేయడానికన్నమాట. ఓకే. ఇంకా ఏఐ వీడియో జనరేషన్, ఇది ఇమేజెస్ని యానిమేటెడ్ వీడియోస్ లాగా మార్చడానికి హెల్ప్ అవుతుంది. ఆహా. తర్వాత బిజినెస్ ఏఐ అని ఒకటి, యాడ్స్లోనే సపోర్ట్ రికమెండేషన్స్ ఇవ్వడానికి. ఇంకా ఎంగేజ్మెంట్ టూల్స్ కూడా, లైక్ కస్టమ్ సిటిఏ స్టిక్కర్స్, ఏఐ వర్చువల్ ట్రయాన్స్ లాంటివి. ఇంట్రెస్టింగ్. వీటి వలన ఆర్ఓఏఎస్ అంటే రిటర్న్ ఆన్ యాడ్ స్పెండ్ 22% పెరిగిందని మెటా చెప్తోంది అంటున్నారు. వాళ్ళ క్లెయిమ్ అది. అంటే ఏఐ వాడకం వల్ల యాడ్స్ క్రియేటివిటీ, పర్ఫార్మెన్స్ పెరుగుతుందని వాళ్ళ ఫోకస్. న్యూస్ నంబర్ 2 మెటా అడ్వాంటేజ్ ప్లస్ ఆడియన్స్లో కొన్ని డిఫాల్ట్ మార్పులొచ్చాయట. మార్కెటింగ్ ఏపీఐ V23.0లో అంటున్నారు. అవును, ఇప్పుడు కొత్త యాడ్ సెట్స్ క్రియేట్ చేసేటప్పుడు అడ్వాంటేజ్ ఆడియన్స్ పారామీటర్ డిఫాల్ట్గా 1కి అంటే ఎనేబుల్డ్కి సెట్ అయిపోతుంది. ఓ, బై డిఫాల్ట్ ఆన్ ఉంటుందన్నమాట. అంతే. ఇది స్టాండర్డ్ టార్గెటింగ్ కన్నా బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుందని మెటా వాళ్ళ నమ్మకం. ఆల్రెడీ ఉన్న యాడ్ సెట్స్ మీద మాత్రం దీని ఎఫెక్ట్ ఉండదు. గాట్ ఇట్. మరి న్యూస్ నంబర్ 3 మెటాలో ఇప్పుడు ప్రాఫిట్ బేస్డ్ వాల్యూ ఆప్టిమైజేషన్ టెస్ట్ చేస్తున్నారట. ఇది కొంచెం కొత్తగా ఉంది. యా, ఇది ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. అంటే కేవలం పర్చేజ్ వాల్యూ మాత్రమే కాదు, యాక్చువల్ ప్రాఫిట్ మార్జిన్ ఆధారంగా యాడ్స్ని ఆప్టిమైజ్ చేయడం అన్నమాట. ఎలాగా? అడ్వర్టైజర్లు వాళ్ళ ప్రాఫిట్ డేటాని కన్వర్జెన్స్ ఏపీఐ ద్వారా మెటాకి పంపించొచ్చు. అప్పుడు ఏఐ ఆ డేటాని బట్టి ఎక్కువ ప్రాఫిట్ తెచ్చే కస్టమర్స్కి యాడ్స్ చూపించేలా ఆప్టిమైజ్ చేస్తుంది. ఓ, ఓకే. సో ఇది ఇంకా టెస్టింగ్ స్టేజ్లోనే ఉంది. అవును, ఇంకా టెస్టింగ్లోనే ఉంది. ఇదొస్తే గనక ఆర్ఓఎస్ క్యాల్కులేషన్ ఇంకా ప్రిసైజ్గా అవుతుంది. రైట్. న్యూస్ నంబర్ 4 మెటా యాడ్స్ మేనేజర్లో ఆపర్చునిటీ స్కోర్ ఫీచర్ ఇప్పుడు అందరికీ అవైలబుల్ అంట కదా. యా, ఇది రోల్అవుట్ చేశారు. ఇది బేసికలీ ఒక ఏఐ పవర్డ్ ఫీచర్. మీ క్యాంపెయిన్ సెటప్ని అనలైజ్ చేసి 0 నుంచి 100 వరకు ఒక స్కోర్ ఇస్తుంది. ఓకే. స్కోర్ చేంజ్ చేస్తుంది. స్కోర్తో పాటు దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి యాక్షనబుల్ రికమెండేషన్స్ కూడా ఇస్తుంది. ఇది యాక్చువల్ పెర్ఫార్మెన్స్ డేటా మీద బేస్ అవ్వదురండి. ఓ, కానీ మెటా బెస్ట్ ప్రాక్టీసెస్ ఆధారంగా ఇస్తుంది. ఈ రికమెండేషన్స్ ఫాలో అయిన వాళ్లకి కాస్ట్ పర్ రిజల్ట్ యావరేజ్గా 12% తగ్గిందని మెటా చెప్తుంది. ఒక గైడెన్స్ లాంటిదన్నమాట. సరే. న్యూస్ #5 మెటాకే 2026 నాటి ఒక పెద్ద ప్లాన్ ఉందట. యాడ్ క్యాంపెయిన్స్ని పూర్తిగా ఏఐ డ్రివెన్ చేయాలని. అవును, అదే వాళ్ళ లాంగ్ టర్మ్ గోల్లా కనిపిస్తుంది. అంటే యాడ్ క్రియేషన్లో విజువల్స్, టెక్స్ట్, టార్గెటింగ్ అంతా ఏఐనే చూసుకునేలా చేయాలని ప్లాన్. అమ్మో, మరి క్రియేటివ్స్ పరిస్థితి ఏంటి? అదే కదా పాయింట్. ఇది స్మాల్ బిజినెస్ వాళ్ళకి బాగా హెల్ప్ అవ్వచ్చు, ఎందుకంటే వాళ్ళకి రీసోర్సెస్ తక్కువ ఉంటాయి. కానీ పెద్ద బ్రాండ్స్ వాళ్ళు కొంచెం కంగారు పడుతున్నారు, క్రియేటివ్ కంట్రోల్ పోతుందని. యా, అది నిజమే. బ్యాలెన్స్ ఎలా చేస్తారో చూడాలి. ఓపెన్ ఏఐ, గూగుల్ లాంటి థర్డ్ పార్టీ ఏఐ ప్లాట్ఫామ్స్తో కూడా పార్ట్నర్షిప్స్ గురించి ఆలోచిస్తున్నారట. ఇంట్రెస్టింగ్. ఇక మెటా నుంచి గూగుల్ వైపు వస్తే న్యూస్ #6 గూగుల్ నుంచి కూడా జూన్లో కొన్ని ఏఐ అప్డేట్స్ వచ్చాయి. ఏంటవి? గూగుల్ కూడా చాలా యాక్టివ్గా ఉంది. మెయిన్గా జెమినై 2.5 మోడల్స్ని ఇంకా ఎక్స్పాండ్ చేశారు, ఫ్లాష్ లైట్తో కలిపి. డెవలపర్స్కి జెమినై CLI అని కొత్త టూల్ ఇచ్చారు. ఓకే. ఇంకా ఇమేజిన్ 4 వాళ్ళ లేటెస్ట్ టెక్స్ట్ టు ఇమేజ్ మోడల్ ప్రివ్యూ రిలీజ్ చేశారు. యూజర్ సైడ్ చూస్తే ఏఐ మోడ్లో వాయిస్ సెర్చ్, సెర్చ్ లైవ్ అని, ఇంటరాక్టివ్ చార్ట్స్ అని కొన్ని ఫీచర్స్. గూగుల్ ఫోటోస్లో ఆస్క్ ఫోటోస్ కూడా ఇంప్రూవ్ చేశారు. అంటే అటు డెవలపర్స్కి ఇటు ఎండ్ యూజర్స్కి ఇద్దరికి అప్డేట్స్ ఇస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. సరే, ఇప్పుడు కొంచెం డిఫరెంట్ టాపిక్. న్యూస్ #7 అమెరికా టీమ్స్లో ఏఐ కంపానియన్స్ వాడకం ఎక్కువయిందని ఒక స్టడీ వచ్చిందట. 72% వాడారంటున్నారు. కొంచెం కన్సర్నింగ్గా లేదా? అవును, ఆ నంబర్ కొంచెం షాకింగ్గానే ఉంది. 72% అంటే చాలా ఎక్కువ.
అందులో 52% రెగ్యులర్ యూజర్స్ అట. రెగ్యులర్గానా? యా. ఇంకా ఆందోళన కలిగించే విషయం ఏంటంటే 33% మంది ఇమోషనల్ సపోర్ట్ కోసం వాడుతున్నారట. అమ్మో. దీనివల్ల మెంటల్ హెల్త్, సేఫ్టీ, ఇంకా డేటా ప్రైవసీ గురించి చాలా కన్సర్న్స్ రైజ్ అవుతున్నాయంటే మన సైకలాజికల్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసే యాడ్స్కి వాడతారేమో అని. అది పెద్ద రిస్కే. అయితే ఆ స్టడీ మెథడాలజీ మీద కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. లీడింగ్ క్వశ్చన్స్ అడిగారా, కంపానియన్ని ఎలా డిఫైన్ చేశారన్న దానిపై క్లారిటీ లేదు. సో రిజల్ట్స్ని కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. రైట్. ఓకే. ఏఐ వాడకంలో ఇలాంటి ఎథికల్ ఇష్యూస్ వస్తున్నప్పుడు న్యూస్ #8 పార్ట్నర్షిప్ ఆన్ ఏఐ అనే సంస్థ న్యూస్ రూమ్స్లో ఏఐ వాడకంపై కొన్ని ఎథికల్ గైడ్లైన్స్ ఇచ్చింది అంటున్నారు. అవును, ఇది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు కొన్ని కీ ప్రిన్సిపల్స్ చెప్పారు. ఏఐ టూల్స్ వాడే ముందు క్లియర్ గోల్స్ ఉండాలి. ఆ టెక్నాలజీ న్యూస్ రూమ్ వాల్యూస్కి తగ్గట్టుగా ఉండాలి. ఓకే. ట్రాన్స్పరెన్సీ, ఎక్స్ప్లెయినబిలిటీ, అకౌంటబిలిటీ ఉండాలి. అంటే ఏం వాడుతున్నారో చెప్పాలి. డాక్యుమెంటేషన్ ఉండాలి. ఏఐ జనరేటెడ్ కంటెంట్కి లేబుల్స్ వేయాలి. హ్యూమన్ సూపర్విజన్ కూడా ఇంపార్టెంట్ అన్నారు కదా. చేసి అందరికీ వర్తిస్తాయి. వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. ఇక కొంచెం ప్రాక్టికల్ సైడ్ వద్దాం. న్యూస్ #9 కాంపిటీషన్ కంటే ముందే ట్రెండింగ్ టాపిక్స్ కనుక్కోవడానికి ఏఐ ఎలా హెల్ప్ చేస్తుంది? ఇది కంటెంట్ క్రియేటర్స్కి, మార్కెటర్స్కి చాలా యూస్ఫుల్. కొన్ని పెయిడ్ టూల్స్ ఉన్నాయి. గ్లింప్స్, ఎక్స్ప్లోడింగ్ టాపిక్స్ లాంటివి. అవి ట్రెండ్స్ని ఎర్లీగా పసిగడతాయి. ఫ్రీ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. యూట్యూబ్లో కాంపిటీటర్ ఛానల్స్ని అనలైజ్ చేయొచ్చు. ట్విటర్ ఎక్స్, సర్చ్, ప్రోడక్ట్ హంట్, యాప్స్మో లాంటి సైట్స్ చూడొచ్చు. రెడిట్ కూడా మంచి సోర్స్. పర్ప్లెక్సిటీ ఏఐ లాంటి ఏఐ టూల్స్ని కూడా వాడొచ్చు ట్రెండ్స్ రీసెర్చ్కి. గూగుల్ ప్లే స్టోర్లో సిమిలర్ యాప్ సెక్షన్ కూడా హెల్ప్ అవుతుంది. ఓ, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. యా, ఇలా ముందుగా తెలుసుకోవడం వల్ల ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ వస్తుంది కదా. కరెక్ట్. ఇక ఫైనల్గా న్యూస్ #10 వీడియోస్కి అట్రాక్టివ్ హుక్స్ ఎలా క్రియేట్ చేయాలి? డిజిటల్ మార్కెటింగ్ ఇది చాలా క్రూషియల్ కదా. అబ్సల్యూట్లీ. వీడియో స్టార్టింగ్లో ఫస్ట్ 15 to 30 సెకండ్స్లో ఆడియన్స్ అటెన్షన్ గ్రాప్ చేయాలి. లేదంటే స్వైప్ చేసేస్తారు. అవును. దీనికోసం కొన్ని పాపులర్ హుక్ టైప్స్ ఉన్నాయి. క్వశ్చన్ హుక్, ఒక ప్రశ్నతో స్టార్ట్ చేయడం. ప్రాబ్లం సొల్యూషన్ హుక్, ప్రాబ్లం చెప్పి సొల్యూషన్ ఇస్తామని చెప్పడం. షాకింగ్ స్టాటిస్టిక్ హుక్, ఒక ఆశ్చర్యకరమైన స్టాటిస్టిక్ చెప్పడం. స్టోరీ టెల్లింగ్ హుక్, ఒక చిన్న కథతో మొదలుపెట్టడం. ఈ హుక్ని మన టార్గెట్ ఆడియన్స్కి తగ్గట్టు మార్చుకోవాలి. కన్సైజ్గా ఉండాలి, విజువల్గా స్ట్రాంగ్గా ఉండాలి, ఇమోషనల్ కనెక్షన్ క్రియేట్ చేయాలి, క్యూరియాసిటీ పెంచాలి. ఆడియన్స్ రీసెర్చ్కి ఏఐ వాడొచ్చా? ఖచ్చితంగా వాడొచ్చు. ఆడియన్స్ ఇంట్రెస్ట్స్ ఏంటి, పెయిన్ పాయింట్స్ ఏంటి అని తెలుసుకోవడానికి ఏఐ హెల్ప్ చేస్తుంది. దాన్ని బట్టి ఎఫెక్టివ్ హుక్స్ రాయొచ్చు. గ్రేట్. సో ఇవి ఈ రోజు మనం కవర్ చేసిన టాప్ 10 ఏఐ మరియు డిజిటల్ మార్కెటింగ్ అప్డేట్స్. చాలా ఇంట్రెస్టింగ్ మార్పులు జరుగుతున్నాయి. అవును, ముఖ్యంగా ఆటోమేషన్, ఏఐ ఇంటిగ్రేషన్ చాలా ఫాస్ట్గా వెళ్తున్నాయి. వీటి ఇంపాక్ట్ బిజినెస్ల మీద, కంటెంట్ క్రియేటర్స్ మీద చాలా ఉంటుంది. సో అప్డేటెడ్గా ఉండటం ముఖ్యం. మరిన్ని ఇలాంటి అప్డేట్స్, అనాలిసిస్ కోసం స్టింప్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టింప్ట్ మీ ఏఐ పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ పార్ట్నర్. మీకు సపోర్ట్ చేయడానికి ఎప్పుడూ రెడీగా ఉంటుంది. యా, కనెక్టెడ్గా ఉండండి. అయితే ఏఐ ఇంతలా అభివృద్ధి చెందుతున్నప్పుడు అది తెచ్చే సౌకర్యం, ఎఫిషియన్సీ ఒకవైపు, మరోవైపు మన క్రియేటివిటీ, మన ఎథికల్ బౌండరీస్, హ్యూమన్ కనెక్షన్, వీటిని ఎలా కాపాడుకుంటాం? బ్యాలెన్స్ ఎక్కడ? అది మనం ఆలోచించాల్సిన విషయమేమో. మళ్ళీ కలుద్దాం.